ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఒక సముచిత స్థానం కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్లోనే హయ్యెస్ట్ మెజార్టీ 95,235 ఓట్ల మెజార్టీతో వచ్చినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గాజువాక కాన్స్టిట్యున్సీ రాష్ట్ర కార్యదర్శిగా మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకే ఇప్పుడు మూడోసారి, గతంలో కళా వెంకట్రావు గారికి ఇవ్వడం, తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం, తర్వాత యువకుడు విద్యావంతుడు యువతని ముందుకి నడిపించే దశలో మరి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయంలో మరి పల్లా శ్రీనివాసరావు గారికి ఇస్తే రాష్ట్రంలో యువతని ఇంకా బలోపేతం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఐటీ విద్యాశాఖ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది బీసీలకి పెద్దపేట వేసినటువంటి పార్టీ. ఇది ఎప్పుడు కూడా ఒక చరిత్ర ఉంది. ఒక 45 సంవత్సరాల చరిత్ర. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇది. అలాంటి పార్టీలో ఈరోజు ఇంత పెద్ద పదవి, ఒక రథసారథి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఒక రథసారథిగా మరి యువ నాయకులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు పల్లా గారిని నియమించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. రెండోది, ఆయన ఒక మేధావి, ఒక విద్యావంతుడు. ఎందుకంటే రాజకీయంలో ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పల్లా సింహాచలం గారు. గాజువాక ప్రాంతానికి సర్పంచ్గా మరి ఆయన ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యులుగా కూడా పనిచేసినటువంటి ఒక చరిత్ర ఉంది ఆ కుటుంబానికి. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి పల్లా గారికే ఇవ్వడం అనేది మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కారణం అవుతుందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలనా పరుడు అనేది దేశమే కాదు, ఇతర ప్రపంచ దేశాల్లో కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని మరి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా అడ్మినిస్ట్రేషన్ అబౌట్ ద లీడర్షిప్. మరి ఆయన యొక్క లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ దుర్మార్గుడు, ఈ మూర్ఖుడు, ఈ పనికిమాలినోడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసేసాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రాజధాని ఇమీడియట్లీగా దాన్ని మరి ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూసాం. కాబట్టి ఈరోజు మేము సంతోషం వ్యక్తం చేస్తూ మరి పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు మా అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం అనేది ఈరోజు క్యాడర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ప్రేమించే వ్యక్తి, అందరూ ఇష్టపడే వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయనకి ఇవ్వడం మాకు అందరికీ సంతోషకరమని మనం చేస్తాం.